హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు వివాదాస్పదంగా మారినాయి. ఒకవైపు కవులు కళాకారులు మేము ఆ ఉత్సవాల్లో పాల్గొనబోమని చెప్పి ప్రకటిస్తున్న పరిస్థితి, మరోవైపు అధికారిక చిహ్నం నుండి ఇటు కాకతీయ కళాతోరణం అయితేంది, అదేవిధంగా చార్మినార్ను తొలగించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉన్నది. అవి రాచరికపు ముద్రలు కాదు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు అని చెప్తున్న పరిస్థితులలో ఇప్పటివరకు ఇంకా ఫైనల్ కాలేదు. ఏదైతే రాష్ట్ర అధికారిక చిహ్నం, ఆ చిహ్నానికి సంబంధించి కొన్ని లీకులు ఇస్తూ ఉన్నది ప్రభుత్వం. దీని మీద ప్రజల నుంచి అదేవిధంగా మేధావుల నుంచి మాత్రం తీవ్ర వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు రాష్ట్రంలో నూతనంగా 27 బ్రాండ్ల బీర్లు, మరి సోమ్ బీర్తో పాటు మరో 4 అదనపు బ్రాండ్లు, అందులో భాగంగా 27 రకాల బీర్లు రాష్ట్రంలో నూతనంగా రాబోతూ ఉన్నాయి. మరోవైపు సోమ్ డిస్టిలరీ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎంపీలో అక్కడ ఏదైతే వచ్చిన కొత్తలో మరి ఆ సోమ్ బీర్కి సంబంధించి 24 మంది మృతి చెందిండ్రు నకిలీ మద్యం దాగి అని చెప్పి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే ఎక్సైజ్ నుంచి కూడా కమిషన్ల కోసం వాటిని తీసుకొచ్చిండు, కృత్రిమ కొరత సృష్టించి బ్రాండెడ్ మద్యానికి మంగళం పాడుతున్నారని చెప్పి వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. స్థానికంగా చూసుకున్నట్టయితే ఏదైతే రామగిరి మండలానికి చెందిన పన్నూరు గ్రామానికి చెందినటువంటి సింగరేణి కార్మికుడు ఇజ్జగిరి ప్రతాప్ రాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన లెవెనింగ్ లైన్లో ఎల్హెచ్డి ఆపరేటర్గా చేస్తూ ఉన్నాడు. రాత్రి 2 గంటల ప్రాంతంలో మరి ఇజ్జగిరి ప్రతాప్ ఆయన మీకు ఏదైతే ఎల్హెచ్డి ఆపరేట్ చేస్తాడో ఆయన, అది రిమోట్ ద్వారా నడుస్తుంది. ఆ రిమోటు ద్వారా నడిచేదానిలో అదే మరి ఈయన మీద నుంచి వెళ్ళి మరి ఈయన మృత్యువాత పడ్డ పరిస్థితి. మరి ప్రమాదానికి సంబంధించిన అంశాలు ఇంకా తెలియరాలేదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు వెల్లడించాల్సి ఉన్నది. ఇది ఈరోజుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా తెలంగాణ దినపత్రికలో తెలంగాణను ఆంధ్రాతో కలిపేస్తారేమో, పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగేది ఇదేనా? రేవంత్ రెడ్డితో కలిసి బాబు కుట్రలు పడుతున్నారా? కాళేశ్వరంపై అభండాలు, అప్పుల లెక్కలు, శ్వేతపత్రాలు దీనికోసమైనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నం అని చెప్పి మరి ఇక్కడ తీవ్రమైన ఆరోపణలు వెలువడుతున్నాయి. ఏదైతే దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సంబంధించి మరి అన్ని వర్గాలను కలుపుకొని పోకుండా కేవలం ఏదైతే కేసీఆర్ మరి దానికి సంబంధించిన ముద్రను తొలగించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఏదైతే తెలంగాణ తీసుకొచ్చిన నేతగా కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ముద్ర పెట్టుకున్నాడో దాన్ని అంతా చెరిపేసి మరి తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెసే ముఖ్య కారణం. ఈరోజు సోనియా గాంధీ తెలంగాణకు దేవత అని చెప్పి మరి ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయోగాలు మాత్రం బెడిసికొడుతున్నట్టుగా మనం భావించవచ్చు. మరి పాశం యాదగిరి లాంటి వాళ్ళు మరొక అడుగు ముందు వేసి తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తారేమో. చంద్రబాబు వస్తే మరి ఇక్కడ ఈ చంద్రబాబు శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రెండు కలిస్తే ఆంధ్రకే ప్రయోజనం చేకూరే అంశాలే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర ఏదైతే మనం తీసుకున్న అధికారిక ముద్ర కూడా అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా ఆంధ్ర పోకడలతోటే రూపొందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కవులు కళాకారులు ఎవరు కూడా ఈ ఆవిర్భావ వేడుకలకు వెళ్ళొద్దని చెప్పి పిలుపునిచ్చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చుగా. రాజముద్రలో ఆంధ్ర వాసన, తెలంగాణ చిహ్నంపై తుది కసరత్తు, 3 డిజైన్లు పరిశీలిస్తున్న సీఎం. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. ఏపీ మాదిరిగా ఉందని విమర్శలు. చార్మినార్ కళాతోరణం లేకపోవడంపై ఆగ్రహం. కొత్త చిహ్నంపై జనం నుంచి వ్యతిరేకత అని చెప్పి ఏదైతే కొత్త చిహ్నానికి సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఉండేదో దానికి సంబంధించిన మరి ఇక్కడ లీకులు ఇచ్చింది ప్రభుత్వం. అంటే జనాలలో స్పందన ఏ విధంగా ఉంటుంది, మేధావుల నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది అనే భాగంగా ఇందులో లీకులు ఇచ్చింది. దీనికి సంబంధించి మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆంధ్ర పోకడలను కలిగి ఉన్నాయని చెప్పి వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితిని గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరి అందరూ కలిసి సంబరాలు జరుపుకోవాల్సిన ఈ దశాబ్ది ఉత్సవాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఒంటెద్దు పోకడలు, అదేవిధంగా మంత్రివర్గం కూడా ఇందులో కలగజేసుకోవడం లేదు. కేవలం ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయననే ఇక్కడ తెలంగాణ గీతంపై, రాష్ట్ర గీతం మీద కూడా మరి కిరవాణితోటి స్వరకల్పన చేయించడం పట్ల కూడా ఇటు కళాకారులందరూ అదేవిధంగా సినీ పరిశ్రమ వర్గాలు తెలంగాణలో మరి ఆ స్థాయిలో సంగీతం అందించే
సంగీత దర్శకుడే లేడా అని చెప్పి మరి విమర్శలు వస్తున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాల్సిన దశాబ్ది ఉత్సవాలు మాత్రం ఇక్కడ వివాదాస్పదమైనవి. వీటి మీద ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మరి రేవంత్ రెడ్డి మొండిగానే వెళ్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇటు కళాతోరణం కానీ చార్మినార్ కానీ తొలగిస్తామని చెప్పి అదేవిధంగా మరి ఈ రకంగా అధికార చిహ్నాన్ని ఆయన ఇష్టం వచ్చినట్టుగా రూపొందిస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మద్యం స్కామ్, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం. ఎక్సైజ్ శాఖ మంత్రికే తెలియకుండా పర్మిషన్, కొత్త బీర్లకు అనుమతి ఇచ్చింది ఎవరు? కమిషన్ల కోసమే నా కొత్త బ్రాండ్లకు అనుమతి. తెర వెనుక చక్రం తిప్పింది ఎవరు? సీఎం రేవంత్, ఆయన సోదరుల పాత్ర ఎంత? వేల కోట్ల స్కామ్ పెద్దల ఖజానాక, ముందు కృత్రిమ కొరత సృష్టి, ఆయనకు కొత్త బ్రాండ్లకు అనుమతి. బయటకు రావడంతో నాకేం తెలియదంటున్న ఎక్సైజ్ మంత్రి. బెవరేజ్ కార్పొరేషన్ పై నెపం నెట్టేస్తున్న జూపల్లి, భారీ కుంభకోణం అంటూ అనుమానాలు అని చెప్పి ఏదైతే మరి మద్యం బ్రాండ్లకు మంగళం పాడి కొత్త బ్రాండ్లకు అనుమతిస్తూ ఉన్నారని చెప్పి ఇందులో 5,000 రూపాయల కోట్ల కమిషన్ చేతులు మారుతుందని చెప్పి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ మరుసటి రోజే మరి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి కొత్త బ్రాండ్లకు మేము అనుమతి ఇవ్వలేదు, ఇప్పటివరకు ఎవరు దరఖాస్తు చెప్పలేదని చెప్పి వివరణ ఇచ్చిన పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ సోంబీర్ అనే ఫ్యాక్టరీ ఎవరైతే ఉన్నదో ఆ డిస్టిలరీస్ వాళ్ళు ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్కు వాళ్ళు లెటర్ పెట్టి మాకు తెలంగాణలో అనుమతి వచ్చిందని చెప్పిన తర్వాత ఈ విషయం అంతా బయటికి పొక్కడంతో మళ్ళీ జూపల్లి కృష్ణారావు తెర మీదకి వచ్చి తనకు తెలియదని బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళే దానికి అనుమతి ఇచ్చిండు అని చెప్పిన పరిస్థితి. ఒక సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండానే కొత్త బ్రాండ్లు వస్తున్నాయంటే మరి మంత్రివర్గంలో ఆయన బలం ఎంత, ఆయన మీద పట్టెంత, ఆయన శాఖ మీద ఆయనకున్న పట్టెంత అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి జూపల్లి చెప్పింది నిజమే అయితే ఇందులో డైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయిందా, లేదంటే మరి రేవంత్ రెడ్డి ఆయన తమ్ముల పాత్ర ఎంత అని చెప్పి తెలంగాణ పత్రిక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక కాంగ్రెస్కు సోమ్ డిస్టిలరీస్ ముడుపులు అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ అధినేత క్రిషాంక్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మంత్రికి కమిషన్ దక్కిందా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, జూపల్లిని బర్తరఫ్ చేయాలని చెప్పి ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు మరి నాకేం తెలియదని చెప్తూనే మరుసటి రోజే మరి సోమ్ డిస్టిలరీస్కి సంబంధించి అనుమతులు ఇవ్వడం, అది బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారు, నాకు సంబంధం లేదని చెప్పడం బట్టి మరి ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అది నిజంగానే మరి రాజమార్గంగానే తీసుకురావాల్సిన అవసరం ఉండే, దొడ్డిదారిన తీసుకొస్తానంటే ఇలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, స్కామ్ జరిగింది అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఎండలో రైతన్న, పాటలో రేవంత్ అన్న, విత్తనాలు దొరక్క అవస్థలు, రోజంతా రైతుల పడిగాపులు, అన్నదాత కష్టాలు పట్టణ సీఎం, నోరు తెరవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. వానాకాలం సాగుపై సమీక్ష చేయని సర్కార్, బ్లాక్ మార్కెట్ తల్లుతున్న విత్తనాలు, గానా బజానాలతో రేవంత్ బిజీ. ఏదైతే మరి ఇక్కడ రైతులు పట్టాలు ఏదైతే మరి విత్తనాలు దొరకక అక్కడ వేచి చూస్తూ ఉన్నారు, క్యూ లైన్లలో మరి గంటలు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి ఏదైతే మరి ఇక్కడ కీరవాణితోటి అదేవిధంగా అందశ్రీతోటి తెలంగాణ గీతం మీద గంటలు సమీక్షలు చేస్తూ ఉన్నాడు. రైతులకు ముఖ్యమైన అంశాల మీద మరి ఒక్క నిమిషం కూడా ఆయనకు సమయం దొరకడం లేదు. కానీ ఇక్కడ గానా బజానాల కోసం మాత్రం మరి గంటలు ఇక్కడ సమీక్షలు చేస్తూ ఉన్నాడు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి మాటలు మరి విచిత్రంగా ఉన్నాయి. కావాలనే పాస్బుక్స్ పెడుతున్నారు, రైతులపై లాఠీచార్జ్ జరగలేదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అని చెప్పి ఇక్కడ ఒకవైపు మరి ఇక్కడ గంటలు వేచి చూస్తూ ఉన్నారు. మరి దీంతో పాటు ఇంకొక మరికొన్ని ప్రాంతాల్లో అయితే చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, అదేవిధంగా పాస్ పుస్తకాలు లైన్లో పెడతా ఉన్నారు. అవన్నీ లైవ్లో చూస్తూ ఉన్నాం. కానీ ఇదంతా ప్రతిపక్షాలే కావాలని చెప్పులు మరి పాస్ పుస్తకాలు లైన్లో పెట్టిస్తూ ఉంటామని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఇక్కడ పడిగాపులు గాయాల్సిన అవసరం ఏమొచ్చింది? వ్యవసాయ శాఖ మంత్రి మరి విత్తనాలను అందుబాటులో ఉంచి రైతులకు సౌకర్యం కల్పించాల్సింది పోయి ఆయన విమర్శలు ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, చరిత్రను చెరిపివేసే కుట్ర, చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్ర చిహ్నానికి తుదిరూపు, కాకతీయ తోరణం, చార్మినార్ లేకుండానే డిజైన్లు, వాటి స్థానంలో బుద్ధుడు, తంగేడు, పూర్ణకుంభం, రంగురంగుల డిజైన్లు సిద్ధం చేసిన కళాకారులు, మరిన్ని మార్పులు సూచించిన సీఎం, డిప్యూటీ సీఎం. సమ్మక్క సారక్క నాగోబా స్ఫూర్తి ప్రచారం ఉత్తిదే, జయ హే నుంచి 2 చరణాలు తొలగింపు, కాకతీయులు, గోల్కొండ వైభవానికి సర్కార్ మంగళం, విమర్శలపై ఎదురుదాడి చేయండి సీఎం రేవంత్ రెడ్డి. మన తెలంగాణ ఏదైతే ప్రాచీన వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి, ఇటు కాకతీయుల
తోరణం అయితేంది, అదేవిధంగా చార్మినార్ అయితేంది, అవన్నిటి కూడా మన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు, మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. వాటిని ఏదైతే రాచరిక ఆనవాళ్ళుగా కొట్టిపడేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, దానిలో భాగంగా కేవలం కేసీఆర్ దీన్ని రూపొందించిందని చెప్పి, కేసీఆర్ ఆనవాళ్ళు కనబడద్దని చెప్పి మరి కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడే తెలంగాణ ఇచ్చినట్టు మరి ఇప్పుడే కొత్తగా అన్ని రూపొందిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి అది చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తిలాగా ఇక్కడ నడుచుకుంటున్న పరిస్థితి. ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి చేతిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే ఏ రకంగా అస్తవ్యస్తంగా పాలిస్తూ ఉన్నాడు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరోవైపు ఏదైతే మనం తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిందో ఆ ఉర్రూతలూగించిన అందశ్రీ గానం జయ జయ హే తెలంగాణ నుంచి ఏదైతే ఈ 2 లోగోలు తీసేస్తూ ఉన్నాడో దానికి సంబంధించిన 2 చరణాలను కూడా తొలగిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కాకతీయుల మన కళాప్రబల రామప్ప అని, అదేవిధంగా గోల్కొండ నవాబులకు సంబంధించి చార్మినార్ ప్రతీకలుగా నిలిచినాయని ఏదైతే ఆ గీతంలో పొందుపరిచిండో ఆ 2 చరణాలు కూడా తొలగిస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏదైతే ఇక్కడ ఈ చిహ్నాలను తొలగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ చిహ్నాలను తొలగించిన తర్వాత అధికారిక గీతంలో అది ఉంటే మరి విమర్శలు వస్తాయని చెప్పి వాటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి. ఈరోజు మరి కేసీఆర్ ముద్రను తొలగించడం కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అంశం. ఇక్కడ ఏదైతే అద్దంకి దయాకర్ ఉన్నాడో అద్దంకి దయాకర్ మరో అడుగు ముందుకేసి తెలంగాణ తల్లి సోనియా ఏళ్ల కొట్లాటకు పరిష్కారం చూపిన తల్లిగా సోనియా గాంధీని యావత్తు భారతదేశం గుర్తించింది. మేమంతా సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా చూస్తున్నామని చెప్పి ఇక్కడ ఈయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏదైతే మరి తెలంగాణ బలిదేవతగా రేవంత్ రెడ్డి మరి తాను టీడీపీలో ఉన్నప్పుడు విమర్శలు చేసిండు, ఆమెనే ఇప్పుడు మరి ఆయన అనుచరులతోటి తెలంగాణ తల్లిగా పొగిడిస్తున్న పరిస్థితి. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అందరూ కూడా ఆమెను అభినందించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం మరి తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ అయితేంది, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న నాయకులు అయితేంది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు, కవులు, గాయకులు వీళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన పరిస్థితి. ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇక్కడ తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్. అంటే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది కేసీఆర్. ఆ ఉద్యమంలో అనేక మంది తోడైనరు, సకల జనులు తోడైనరు, సకల జనుల సమ్మెలు చేపట్టిండ్రు, రోడ్డు మీదకి వచ్చి మరి తెలంగాణ ప్రజలందరూ ఏకతాటి మీద పోరాటం చేశారు కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. కానీ ఆ అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ఘనత మాత్రం కేసీఆర్దే. అది రేవంత్ రెడ్డి కూడా గతంలో ఒప్పుకున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ తెలంగాణ తెచ్చిన ఘనత కీర్తి మొత్తం కేసీఆర్కే చెందుతుంది. అది మరి ఎవరు చెరిపేస్తే చెరగని అంశం కాదు. ఇకపోతే ఉత్సవాలు జరిపే అర్హత సీఎంకు లేదు. ఉద్యమంలో పాల్గొన్న సీఎంకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిపే నైతిక అర్హత లేదు. ఆయనకు ఉద్యమకారుల త్యాగాలు, రాష్ట్ర ఆవిర్భావ విలువలు తెలియవని చెప్తా ఉన్నాడు పాశం యాదగిరి. అదేవిధంగా చారిత్రక తప్పదం చేయవద్దు, కీరవాన్పై మాకు ఎలాంటి బేసిజాలు లేవు, ఆయన గొప్ప సంగీత దర్శకుడు, అందశ్రీ గొప్ప కవి, కానీ మా విన్నపం అది కాదు, ఇక్కడ పాటను ఇక్కడ వాళ్ళే పాడాలనేది మన ఆత్మగౌరవం అని చెప్పి ప్రేమ్రాజ్ అనే సినీ దర్శకుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్లకు మరికొన్ని గొంతులు కూడా కలిసినాయి. సినీ పరిశ్రమలో ఉన్న యావత్ తెలంగాణ దర్శకులైతేంది, అదేవిధంగా సంగీత దర్శకులైతేంది మరి కీరవాన్ తోటి పాట పాడించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేవలం ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పి ఆయనతో పాడిస్తూ ఉన్నారు. ఇక్కడ చరణ్ అర్జున్ లాంటి, వందే మాతరం శ్రీనివాస్ లాంటి అనేక మంది మరి కళాకారులు ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టి మనం ఆంధ్ర ప్రాంత వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఆయన పెత్తనం ఏందని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రంలో విత్తన విపత్తు అని చెప్పి మరి ఏ రకంగా బారులు తీరి ఉన్నారో దానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది ప్రభుత్వం. మరి రైతులకు సౌకర్యాలు కల్పించాలి, విత్తనాలు అందుబాటులో ఉంచాలి, ఎరువులు అందుబాటులో ఉంచాలి. ఆ విషయాలన్నిటి కూడా విస్మరించి మొన్నటి వరకు ఎన్నికల్లో మునిగి తేలింది. ఈరోజు మళ్ళీ ఆవిర్భావ దినోత్సవాలంటూ చారిత్రక ఏదైతే చిహ్నాలు ఉన్నాయో వాటిని తొలగింపు అంటూ తెలంగాణ తల్లికి కొత్త రూపం అంటూ అని ఒకవైపు ఇవి జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఆర్ ట్యాక్స్ అంటూ, బీ ట్యాక్స్ అంటూ, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించి యూ ట్యాక్స్, ఇప్పుడు కొత్తగా మద్యానికి సంబంధించి జే ట్యాక్స్, ఇట్లా రకరకాల ట్యాక్సుల మీద వాళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. కానీ రైతులను మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రాష్ట్రంలో కొత్తగా 27 రకాల బీర్లు, టాయిట్ నుంచి 17 రకాల బ్రాండ్లు, 5 కంపెనీలకు సర్కార్ అనుమతి, కొరతను అధిగమించేందుకే
అని చెప్తా ఉన్నది ఎక్సైజ్ శాఖ. మనం ఏదైనా అంశాన్ని ప్రవేశపెట్టాలంటే ముందు దానికి తగ్గట్టు కసరత్తు చేయాలి. అందులో భాగంగానే మద్యం కృత్రిమ కొరత సృష్టించి ఈరోజు 27 రకాల బీర్లను మళ్ళీ కొత్త బ్రాండ్లను ప్రవేశపెడతా ఉన్నారు. దానిలో పెద్ద ఎత్తున మరి కమిషన్లు చేతులు మారినాయని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏమార్చే ఎత్తుగడ ట్యాపింగ్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే సర్కార్ లీకులతో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ను ట్యాప్ చేశారు. లీకులతో వార్తలు రాయించడం ఖచ్చితంగా నేరమే. ఇలాగే కొనసాగితే లీగల్గా తీవ్రమైన చర్యలు తప్పవు. ఫోన్ ట్యాపింగ్పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వార్నింగ్ అని చెప్పి మరి ఏదైతే ఇక్కడ ఒకవైపు కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం మీద ఏదైతే ఆరోపణలు చేసిరో ఆ ఆరోపణలన్నీ మరి దూది పింజల్లా తేలిపోవడంతో ఈరోజు కాళేశ్వరంలో మరి చేసిన ఆరోపణలకు మరి అక్కడ చిక్కుకున్నది కాంగ్రెస్ పార్టీ. దాని నుంచి ప్రజలను డైవర్షన్ చేయడం కోసం అదేవిధంగా ఇక్కడ చిహ్నాల మార్పిడి, అదేవిధంగా తెలంగాణ గీతం దీనికి సంబంధించి వస్తున్న ఆరోపణల నుంచి బయటపడడానికి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరి ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే లీకులు ఇచ్చుకుంటూ అది ఆల్రెడీ విచారణ జరిగిపోయి ఛార్జ్షీట్ వేసిండు. ఇప్పుడు వాళ్ళు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నంలో మరోసారి తన తాబేదారు పత్రికలకు మరి లీకులు ఇచ్చి వార్తలు రాయించి ప్రజల మైండ్ సెట్ను డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ప్రధానంగా ఇక్కడ నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే తెలంగాణ 10 ఏళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల హడావుడి. దశాబ్ది దంగల్ అధికారంలో ఉండడంతో తాము ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఆర్భాటంగా వేడుకల నిర్వహణకు ప్రణాళిక, సోనియాకు ఆహ్వానం. అధికారిక గేయం ఎంపిక, అధికారిక చిహ్నానికి మార్పులపై కసరత్తు. గత ఏడాది 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిన నాటి బీఆర్ఎస్ సర్కార్ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పార్టీ పరంగా 3 రోజుల పాటు ముగింపు వేడుకలు. కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీకి ప్రణాళిక, రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. అధికారిక చిహ్నాలను మారుస్తుండడంపై తీవ్ర విమర్శలు అని చెప్పి ఇక్కడ మరి ఒకవైపు ఏదైతే రాష్ట్ర గీతం మీద విమర్శలు వెలువడ్డ టైంలో మరి నాకు సంబంధం లేదు, అది అందశ్రీ మాత్రమే చూసుకుంటా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. మరోవైపు కీరవాణి స్టూడియోకు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళిండు. మరి ప్రతి సమీక్షలోనూ కీరవాణి అందశ్రీని పక్కన పెట్టుకొని చేస్తూ ఉన్నాడంటే ఇందులో అందశ్రీ పాత్ర నామమాత్రం అనేది మరి కనబడతా ఉన్నది. మరోవైపు ఏదైతే గత సంవత్సరం మరి 9వ సంవత్సరం ముగిసి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 21 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 1 రోజులోనే మరి దశాబ్ది ఉత్సవాలను ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా మరి ఏదైతే బీఆర్ఎస్ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా 3 రోజుల పాటు దశాబ్ది ముగింపు ఉత్సవాలను నిర్వహించడానికి కసరత్తు చేస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం తనదైన ముద్ర వేసుకోవాలని చెప్పి ఏదైతే కేసీఆర్ మరి ముద్రలను తొలగించి దీని మీద తెలంగాణ మీద కాంగ్రెస్ ముద్ర వేయడానికి మరి అన్ని రకాల ప్రయత్నాలను సాగిస్తూ ఉన్నది. అందులో భాగంగా జాతీయ ఏదైతే రాష్ట్ర చిహ్నాన్ని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో భారీగా విమర్శలు వెలువడుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవాలి. లోగో మార్పిడిపై బీఆర్ఎస్ నిరసన. నేడు చార్మినార్ వద్ద కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్నా. వరంగల్లోనూ నిరసన తెలపాలని యోచన అని చెప్పి ఏదైతే మరి చార్మినార్ను అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని మరి ఇక్కడ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తూ ఉన్నారు. నిన్న రోజున వరంగల్ మరి కళాతోరణం వద్ద బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేసిరు. ఈరోజు చార్మినార్ వద్ద కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఏర్పాట్లు చేసినట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఢిల్లీ @52.9. ఢిల్లీలోని ముంగేష్పూర్లో బుధవారం మధ్యాహ్నం 2:30 సమయంలో 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నమోదైందన్న ఐఎండీ నిర్ధారణ కాలేదన్న రిజిజు అని చెప్పి మరి ఢిల్లీలో నిన్నటి రోజున దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత శాతం నమోదైంది 52.9%. మరి దీనికి సంబంధించి ఏదైతే ఐఎండీకి సంబంధించి వాళ్ళేమో మరి 52.9% అంటే రిజిజు సంస్థ మరి కాలేదని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా మరి భానుడి బగబగలు మాత్రం దేశవ్యాప్తంగా పెరిగిన మాట మాత్రం వాస్తవం. అదే రోజు నిన్నటి రోజునే మళ్ళీ ఢిల్లీ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నగలు ధరిస్తే నో ఎంట్రీ. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచనలు. చెప్పులు మాత్రమే ధరించాలి, బూట్లు వేసుకొని రాకూడదు. పరీక్ష సమయానికి 1:30 ముందు నుంచే లోనికి అనుమతి. పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేత. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్. 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హాల్ టికెట్ల జారీ అని చెప్పి ఏదైతే మరి
మహిళలు కానీ అభ్యర్థులు ఎవరైనా కూడా నగలు ధరించి మరి ఇక్కడ గ్రూప్ 1 పరీక్షకు రావడానికి ఎంట్రీ లేదని, అదేవిధంగా చెప్పులు మాత్రమే ధరించాలి, షూలు ధరించడానికి అవకాశం లేదని చెప్పి అదేవిధంగా గంటన్నర ముందు హాల్లోకి అనుమతిస్తామని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని 1000 నుంచి 1200 ఫోన్లు ట్యాపింగ్ చేశాం, ప్రతిపక్షాలకు నిధులిస్తున్న సంస్థల డబ్బు స్వాధీనానికి ప్రత్యేక ఆపరేషన్లు ఈసీని తప్పుదోవ పట్టించి ఈ నగదుకు హవాలా రంగు అని చెప్పి ఏదైతే మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రభుత్వం లీకుల ద్వారా ఇస్తూ ఉన్నదో అవి పత్రికలకు మరి వాటిని ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ప్రస్తుత పరిణామాలను డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా లీకులు ఇస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్లేనా, జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం ప్రకటన, బీసీ జనాభా గణన అదేవిధంగా రిజర్వేషన్ల ఖరారుపై ఇంకా మొదలు కాని బీసీ కమిషన్ కసరత్తు, జనాభా గణన సుదీర్ఘకాలం సాగే అవకాశం, ఓటర్ల జాబితా ప్రకారమైన ఆగస్టు లేదా సెప్టెంబర్లోనే స్థానిక ఎన్నికల నిర్వహణకు అవకాశాలు, జనవరి చివరిలోనే ముగిసిన గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం, జూలై మొదటి వారంతో ముగియనున్న జిల్లా మండల పరిషత్ల కాలపరిమితి అని చెప్పి ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పరిషత్ అధ్యక్షులకు సంబంధించి స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే బీసీ జనాభా గణన ప్రకారం మరి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు, ఆ బీసీ గణన ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడున్న ఓటర్ లిస్టు ప్రకారం బీసీ గణన చేయాలన్నా కూడా ఆగస్టు సెప్టెంబర్ వరకు టైం తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే సర్పంచ్ల కాల పరిమితి ముగిసింది, మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షుల పదవీ కాలం కూడా జూలై మొదటి వారంతో ముగియనున్నది. దానికి కూడా ఖచ్చితంగా ప్రత్యేక అధికారుల పాలన తప్పనిసరి పరిస్థితి అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపు, ఆ 2 గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆనవాళ్ళుగా అభిప్రాయం, 1969 తొలిదశ ఉద్యమ స్మృతులకు స్థానం అని చెప్పి ఇక్కడ ఆంధ్ర దినపత్రిక, ఆంధ్రజ్యోతి మన తెలంగాణను డిసైడ్ చేసే దుస్థితికి మనం దిగజారినాం. ఈరోజు మనం ఏం పెట్టుకోవాలనో ఏం తీసేసుకోవాలనో ఆంధ్రుల పెత్తనం మన మీద నడుస్తూ ఉన్నది. ఆంధ్రుడు ఏది చెప్తే అది మనం ఇక్కడ తూచా పాటించే సీఎం మనకున్నాడు. మన దౌర్భాగ్యం ఆ విధంగా ఉన్నది. ఆ 2 గుర్తులు ఏదైతే కాకతీయ కళాతోరణం, చార్మినార్, కాకతీయ రాజులు అనేవాళ్ళు మరి మనకు ఈరోజు గొలుసుకట్ట చెరువులు అంటే కాకతీయుల సామ్రాజ్యం మనకు గుర్తుకొస్తుంది. కాకతీయ కళాతోరణం అనేది ఏది సాంస్కృతిక వైభవానికి ప్రతీక. అదేవిధంగా చార్మినార్ ప్లేగు వ్యాధిని అరికట్టిన తర్వాత దానికి గుర్తుగా కట్టిండు చార్మినారు. అది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్నది. చార్మినార్లోనే అక్కడ భాగ్యలక్ష్మి ఆలయం కూడా ఉంటుంది. ఈరోజు చార్మినార్ను అంటే దేశ విదేశాలలో కూడా చార్మినార్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. హైదరాబాద్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటేనే హైదరాబాద్. ఈరోజు తెలంగాణ అంటేనే హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణ అంటేనే చార్మినార్ అనే విధంగా చార్మినార్కి ఆ విధంగా సాంస్కృతిక వైభవం ఉంటే ఈరోజు దాన్ని ఆ రాచరికపు ఆనవాళ్ళు అని చెప్పి ఇక్కడ ఆంధ్రోడు గైడ్ చేస్తే మనం వినాల్సిన దుస్థితిలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇక బ్రాండెడ్ బీర్ల కొరత, ఉత్పత్తిలో 3వ షిఫ్ట్కు అనుమతి ఇవ్వని ఎక్సైజ్ శాఖ, కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపు మొగ్గు, సోమ్కేం కాదు టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జోటికాకు అనుమతి, డిమాండ్ ఉన్న వాటి సరఫరా అంతంతే అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ప్రభుత్వం చేస్తుందో ఆ తాబేదారు పత్రిక దానికి అనుకూలంగా బాకాలు ఊదాలి. కాబట్టి ఇక్కడ బ్రాండెడ్ బీర్ల కొరత అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ కొరత కారణం కూడా మరి ఇక్కడ చెప్పగానే చెప్తా ఉన్నారు, 3వ షిఫ్ట్కు అనుమతి ఇవ్వలేదు అని చెప్పి. కొత్త బ్రాండ్ల వినే మేము ఇక్కడ మరి ముందుకెళ్ళిందని చెప్పి సోమ్ డిస్టిలరీకే కాదు టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జోటికాలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక్కడ 27 రకాల బీర్లు మరి కొత్తగా బ్రాండ్లు మనకి ఇక్కడ రాబోతూ ఉన్నాయి. మరోవైపు ఏదైతే బ్రాండెడ్ మద్యం ఉన్నదో అది రాను కనుమరుగయ్యే అవకాశం కూడా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. పత్తి విత్తనాలకు కొరత లేదు, సాగుకు సరిపడా ఉన్నాయి, విపక్షాల అసత్య ఆరోపణలు, రైతులపై లాఠీ చార్జీ కూడా అవాస్తవం. ఈసారి 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు, ఇప్పటికే 51 లక్షల ప్యాకెట్లు అందుబాటులో, 10 లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొన్నారు. గందరగోళం సృష్టిస్తే ఉపేక్షించాం, రైతులకు విత్తనాలు అందేలా చూడండి, కలెక్టర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ లేఖ. ఇక్కడ పత్తి విత్తనాలకు కొరతే లేదు, మరి అదేవిధంగా రైతుల మీద లాఠీ చార్జే జరగలేదంటా ఉన్నాడు. మరోవైపు మరి వీడియోలన్నీ కూడా వైరల్ అయినాయి, ఏదైతే రైతుల మీద లాఠీ చార్జ్ చేసిరో. మరోవైపు చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, పాస్బుక్ లైన్లో పెడతా ఉన్నారు, రోజంతా పడిగాపులు కాస్తూ ఉన్నారు. వాళ్ళకు సకాలంలో మరి అందుబాటులో ఉంచాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి మరి ఇక్కడ ఎదురుదాడికి పాల్పడుతున్న అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. కాంగ్రెస్లో బంధం శాశ్వతం కాదు,
బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం, కూటమిదే గెలుపు, కమలం గెలిస్తే ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలంతా జైలుకే, సీఎం పదవికి రాజీనామా చేయను, రెండున తిరిగి జైలు వెళ్లేందుకు సిద్ధం కేజ్రీకి సుప్రీంలో నిరాశ, బెయిల్ పొడిగింపునకు నో అని చెప్పి ఏదైతే తాము కాంగ్రెస్ తోటి జట్టు కట్టినామో అది శాశ్వతం కాదు, ప్రస్తుత పరిస్థితులలో బీజేపీని ఓడించడం కోసం మాత్రమే మేము ఇక్కడ కాంగ్రెస్ తోటి జట్టు కట్టినాం, రాబోయే రోజుల్లో దాన్ని పునఃసమీక్షించుకుంటామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు సీఎం పదవికి రాజీనామా చేయనని చెప్తా ఉన్నాడు. 1వ తేదీ వరకు మాత్రమే ఈయనకు బెయిల్ ఉన్నది. మరోవైపు సుప్రీంకోర్టుకు బెయిల్ పొడిగించాలని పోతే అది సుప్రీంకోర్టు ఆమోదించిన పరిస్థితి. 2 తారీఖు జైలుకే వెళ్తా కానీ సీఎం పదవికి మాత్రం రాజీనామా చేయను అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఢిల్లీలో 52.3 డిగ్రీలు, దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికం అని చెప్పి ఒకరు 52.9 రాసిండు, ఒకరు 52.3 అని మరి ఇక్కడ ప్రజలు గందరగోళ పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది అటు ఆంధ్రజ్యోతి అయితేంది, ఇటు ఈనాడు పత్రిక అయితేంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదైతే ఇక్కడ సమస్యల వలయంలో ఉన్నాయో, ఇక్కడ ఏదైతే కుంభకోణాలని చెప్పి ప్రచారం జరుగుతూ ఉన్నదో, ఏదైతే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల మీద మరి విమర్శలు వెలువడుతున్నాయో వాటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి, అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి కూడా మరి దాని మరమ్మతులు చేపడతా ఉన్నారు. నిరర్ధక ప్రాజెక్ట్ అన్నారు కదా, మరమ్మతులు ఏ విధంగా చేపడతారని చెప్పి మరి విమర్శలు వస్తాయని అవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరి ప్రధానంగా ప్రచురిస్తూ ఉన్నాయి రోజుకొక లీక్ తోటి. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ స్వరాలకు తుది మెరుగులు, 13.5 నిమిషాలు 2.5 నిమిషాలు నిడివితో 2 గీతాల రూపకల్పన, రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులపై కసరత్తు అని చెప్పి ఇక్కడ మన స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులే ఇక్కడ సమీక్షలు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు కీరవాణి సంగీతంతో తనకు సంబంధం లేదు, అదంతా అందశ్రీదే బాధ్యత అని చెప్తూనే మరి స్వయంగా ఆయననే సమీక్షలు చేస్తున్న పరిస్థితిని కూడా ప్రజలందరూ మరి ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల లెక్కింపునకు 1855 టేబుళ్లు, 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 24 రౌండ్లలో లెక్కింపు, అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లు, లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘం కసరత్తు అని చెప్పి తొలుత పోస్టల్ బ్యాలెట్లను మరి ఇక్కడ వచ్చే నెల 4వ తేదీన ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి తర్వాత 1855 టేబుళ్ల ద్వారా ఇక్కడ రాష్ట్రంలో మరున్న 17 ఎంపీ స్థానాలను లెక్కించనున్నట్టు ఇక్కడ ప్రకటించింది మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్. అందులో 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 24 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. మరోవైపు అత్యల్పంగా 3 చోట్ల మాత్రం 13 రౌండ్లలోనే మరి లెక్కింపు పూర్తవుతుందని చెప్పి ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఇక నాలా ఇలా నీళ్లిపోయేది ఎలా, పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, కిలోమీటర్ల మేర స్తంభించిన మురుగు, భరించలేని వాసన, ఇలా చూడడానికే భయపడేలా ఉన్న నాలాలు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల దర్శనమిస్తున్నాయని చెప్పి ఇది మరి పూర్తిగా ఏదైతే హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి నీళ్ళు వస్తున్నాయంటే నాలాలు ఈ రకంగా మరి మురికి కూపాలుగా మారి మరి ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా అందులో నీరు నాలాలన్నీ మూసుకుపోయిన పరిస్థితిలో ఖచ్చితంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. ఎంత మరి మెయింటెనెన్స్ చేసినా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి మరి ఇక్కడ లొసుకులు కనబడుతూనే ఉన్నాయి. మరి దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన జిహెచ్ఎంసీ అధికారులు మరి దాని మీద పూర్తి కసరత్తు చేయకపోవడంతో వర్షాకాలం నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా గమనించవచ్చు. ఇక నా ఇంటికి నేను వెళ్తా, ఉత్తరప్రదేశ్ జలంధర్ జిల్లా నరోరాలో బుధవారం గంగానది కాలువ నుంచి బయటకు వచ్చిన 10 అడుగుల భారీ మొసలి తిరిగి నీళ్ళలోకి వెళ్లే క్రమంలో రైలింగ్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న చిత్రం ఇది. ఈ ప్రయత్నం విఫలమై అది కింద పడిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది అతి కష్టం మీద బంధించి మొసలిని కాలువల్లోకి విసిరిపెట్టి పంపించారు అని చెప్పి విడిచిపెట్టారు అని చెప్పి వార్త ప్రచురించింది. ఏదైతే మొసలి మరి బయటికి వచ్చింది, మళ్ళీ తిరిగి నీళ్ళలోకి వెళ్ళడానికి రైలింగ్ను కూడా దాటి వెళ్తున్న దృశ్యాన్ని మరి దీనికి సంబంధించిన అక్కడ ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ క్లిక్ అనిపించడంతో ఇదంతా కూడా మరి సరదాగా చూస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక 3 నుంచి 19 వరకు బడిబాట, పాఠశాలలో పిల్లల నమోదు కోసం నిర్వహించే బడిబాట కార్యక్రమం తేదీలో మార్పులు చేశారు. కొద్ది రోజుల క్రితం జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు బడిబాట జరుగుతుందని విద్యాశాఖ పేర్కొంది. తాజాగా ఈ కార్యక్రమాన్ని 3 నుంచి 19వ తేదీ వరకు జరపాలని నిర్ణయిస్తూ మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పి ఏదైతే మరి ప్రభుత్వ బడులలో విద్యార్థులను చేర్పించడం కోసం మరి ఇక్కడ 3వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా బడిబాట నిర్వహించనున్నట్లు మరి విద్యాశాఖ ప్రకటించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. స్థానిక వార్తల విషయానికి వస్తే ఇది చరిత్రను చెరిపేసే కుట్ర, 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు, కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్.
అవి రాచరికపు గుర్తులు కాదు, తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు. అధికారిక చిహ్నం నుంచి వాటిని తొలగించడం సరికాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రకు అవమానమే. మండిపడుతున్న సాహితీవేత్తలు, చరిత్రకారులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు అని చెప్పి ఏదైతే మరి కాకతీయ కళాతోరణం అయితేంది, అదేవిధంగా చార్మినార్ అయితేంది, ఇవి రెండు కూడా ఇక్కడ మన అధికారిక చిహ్నంలో పెట్టిండు. దాని మీద ఉన్న ఏదైతే సత్యమేవ జయతే మరి 3 సింహాల గుర్తు కూడా అశోక చక్రం నుంచి తీసుకున్నది. ఇది కూడా రాచరికపు ఆనవాళ్ళ కిందికి వేస్తుంది రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం. మరి ఇది భారతదేశానికే అధికారిక చిహ్నంలో ఉన్నది. మరి ఇక్కడ మన జాతీయ జెండాలో కూడా అశోక చక్రం ఉన్నది. మరి ఇవన్నీ కూడా రాచరికపు ఆనవాళ్ళ కిందికి వేస్తాయి కదా. ఇవన్నిటిని రాచరికపు ఆనవాళ్ళు అనే కంటే సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు అని చెప్పి భావించి మన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసే ఇలాంటి కట్టడాలకు అవమానం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇక్కడ వారాల ఆనంద్ అయితేంది, అదేవిధంగా దేవరశెట్టి జనార్దన్ అయితేంది, మరి ప్రముఖ కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పచ్చిరొట్ట కోసం పరేషాన్, అసలే ఆలస్యం, ఆపై సగమే వచ్చిన విత్తనాలు, సెంటర్ల వద్ద రైతుల బారులు, అయినా సరిగ్గా అందక నిరాశ, పూర్తి స్థాయిలో వస్తాయా లేదా అనే అనుమానాలని చెప్పి ఇక్కడ విత్తనాల కొరత ఏ విధంగా ఉన్నది, ఆ వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్న ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ప్రధానంగా గమనించవచ్చుగా. సంచలనం రేపిన షాడో ఎమ్మెల్యే కథనం. నమస్తే కథనంపై మానకొండూరు నియోజకవర్గంలో చర్చ. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్. కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం, ఉలికిపడ్డ సదర్ పిఏ. ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల నుంచి వసూలు చేసిన పైసలు వాపస్ తమకు ఇవ్వాలని రేణుకుంట ట్రాక్టర్ యజమానుల డిమాండ్. ఎటువంటి ప్రకటన జారీ చేయని ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్మెల్యేకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఆయన పిఏ ఎవరైతే ఉన్నారో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు సంబంధించిన పిఏ మీద వార్త రాసింది షాడో ఎమ్మెల్యే అని. ఆయన ఇసుక ట్రాక్టర్ల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరి దగ్గర మరి కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నాడని చెప్పి మరి నమస్తే తెలంగాణ రాసిన కథనం ఇక్కడ సంచలనం సృష్టించింది. మరోవైపు దీని మీద ఆ పిఏ మరి సర్దుబాటు కార్యక్రమంలో భాగంగా తిరిగి వాళ్ళ పైసలు వాళ్ళకు చెల్లిస్తున్న అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. అంటే అవినీతి ఏ రీతిలో ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక భారీ భూభాగతంపై ఎస్బీ విచారణ. జగిత్యాల బల్దియాల ఎంక్వైరీ, కలెక్టర్కు మున్సిపల్ చైర్పర్సన్ విజ్ఞప్తి. మున్సిపాలిటీ అక్రమాలపై చర్చ అని చెప్పి భారీ భూభాగతం అనేదైతే మున్సిపాలిటీ జగిత్యాలలో మున్సిపాలిటీలో బయటపడ్డదో దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ఎస్బీ అధికారులు మరి ఇక్కడ విచారణ చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహించాలి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ఆర్జీవన్ అధికారులు సూచించారు. ఈ మేరకు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి పాఠశాల ప్రిన్సిపాల్, నృత్య కళాకారులతో కమిటీ అధికారులు బుధవారం సమీక్ష నిర్వహించిన చెప్పి ఏదైతే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి సింగరేణిలో కూడా మరి వీటిని వైభవంగా నిర్వహించాలని చెప్పి సింగరేణి అధికారులు సమీక్ష కార్యక్రమాలు నిర్వహించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వివాహితను మోసం చేసిన అధికార పార్టీ నేత. వివాహితను లైంగికంగా లోపరుచుకుని మోసం చేసి 5 లక్షల నగదు, 5 తులాల బంగారంతో ఉడాయించిన కేసులో యూత్ కాంగ్రెస్ రామగిరి మండలాధ్యక్షుడు దాసరి శివకుమార్, అతని కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో తప్పించుకొని కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ ఉడాయించినట్టు సమాచారంతో ఆ దిశగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసేందుకు పోలీసులు వాకప్ చేస్తున్నారు. శివకుమార్ చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు, ఆ దుర్మార్గుడు చేస్తున్న ఆకృతాలపై ఆ పార్టీ నాయకులే విస్మయం చెందుతున్నారు. శివకుమార్ తన బ్లాక్మెయిల్ రాజకీయంతో వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్రమోషన్ కల్పిస్తానని ఓ కానిస్టేబుల్ వద్ద 8 లక్షలు కాజేశాడు. బేగంపేట గ్రామ పరిపాలన తలదూరుస్తూ అభివృద్ధి పనులకు ఆటంకం తలుగుతుండడం, విలేకరిగా అవతారం ఎత్తి సోషల్ మీడియా పేరుతో మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను వాట్సాప్ గ్రూపులో పెట్టి డబ్బు కావాలని బెదిరించి చాలామందిని డిమాండ్ చేసినట్టు తెలిసింది. గతంలో ప్రత్యర్థి పార్టీ నాయకుడిని హతమార్చే పన్నాగంతో బీహార్కి చెందిన ఆయుధాల స్మగ్లర్తో చేతులు కలిపి తుపాకీ కొనుగోలు చేయగా ముందుగా సమాచారం అందుకున్న మంచిర్యాల పోలీసులు శ్రీరాంపూర్ వద్ద అరెస్ట్ చేశారు. మంత్రిని రామగిరి పిఎస్లో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. ఇక ఇది అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా జరుగుతూ ఉన్నది. ఈ రామగిరి మండలం ప్రశాంతంగా ఉన్నది గత 10 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోతూ ఉన్నది. ఏదైతే ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకొని మరి వాళ్ళ ఇండ్లను కూల్చడం, అదేవిధంగా మరి ఇళ్లను కూల్చి రాక్షసానందం పొందుతూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే భూముల మీద కన్నేసి భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, ఆ భూములు తనకు
మరి అప్పచెప్పకపోతే మరి ఇంటికి పిలిచి దాడులు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. దాడులు చేయడమే కాదు, ఉల్టా వాళ్ళ మీదనే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ అండదండలతోటి పోలీస్ డిపార్ట్మెంట్ తమ గుప్పిట్లో ఉన్నదని చెప్పి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇల్లు కూల్ చేస్తూ ఉన్నారు. ఇంటికి పిలిచి దాడులు చేసి ఉల్టా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఎవరైనా తమను ప్రశ్నిస్తే మరి పోలీసులతోటి కేసులు పెట్టిస్తామని చెప్పి ఆల్రెడీ వాళ్ళ కార్యకర్తలతోటి ఎవరెవరి మీద ఏ రకమైన కేసులు పెట్టేయాలని చెప్పి కసరత్తు ప్రారంభించిండ్రు. ఎవరైనా ప్రశ్నించినా, ఎవరైనా ప్రత్యర్థి పార్టీలో మరి ఇక్కడ చిలాకిగా పనిచేసిన వాళ్ళ మీద ఏదో రకంగా కేసులో ఇరికియాలని మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అధికారం వచ్చి 5 నెలలు కాలేదు, అందులో ఇంకా ఎలక్షన్ కోడే నడుస్తూ ఉన్నది. అయినా వీళ్ళ ఆగడాలకు మాత్రం అంతుపంతు లేకుండా పోతూ ఉన్నది. ఒకవైపు ఇక్కడ పోలీస్ అధికారుల అండతోటి, మరోవైపు అధికారుల దుర్వినియోగం, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులైనా అధికార దుర్వినియోగం చేస్తూ ఇటు దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు. వనరుల దోపిడీకి, ఇటు చెరువులను లూటీ చేస్తూ ఉన్నారు, ఇటు ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ఒకవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ మానేరు మీద ఇసుక రీచ్లన్నీ బంద్ చేయాలన్నా కూడా యథేచ్ఛగా నడుస్తూ ఉన్నాయి. గతంలో ఇక్కడ పుట్ట మధుకరే మరి ఇసుకను దోచుకుపోతాడని చెప్పిండు, తను రాగానే అరికడతా అన్నారు. ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ తీర్పునిచ్చినా కూడా వాటిని బంద్ చేయాలన్నా కూడా యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయంటే ఆ ఇసుక ఎవరి జేబుల్లోకి పోతుంది, ఆ ఇసుక పైసలు అనేది కూడా ప్రజలు గమనించాలి. ఈరోజు చెరువులు పెద్ద ఎత్తున లూటీ జరుగుతూ ఉన్నాయి. ఆ చెరువు మట్టిని ఎవరు బుక్కుతారో అనేది కూడా ప్రజలు గమనించాలి. చెప్పేవి శ్రీరంగ నీతులు, మరి సొచ్చేటి ఏంటి అన్నవి కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు ఏం చేస్తాను అనేది ఇక్కడ మేకవన్య పులుల్లాగా బయటికి సాధు జంతువుల్లాగా కనబడి గోముఖ వ్యాఘ్రాలు ఇక్కడ మన మంత్రిలో రాజ్యం ఏలుతున్న పరిస్థితిని ప్రజలు గమనించాలి. ఏ రకంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు, గతంలో గత 10 సంవత్సరాల క్రితం ఏ రకంగా జరిగినాయో వాటన్నిటిని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అప్పుడు రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి, గత 10 సంవత్సరాల నుంచి ఎందుకు రౌడీ షీట్లు ఓపెన్ కాలేదు, ఎవరి మీద అక్రమ కేసులు ఎందుకు నమోదు కాలేదు, తిరిగి మళ్ళీ అవే పనులు ఎందుకు పునరావృతం అవుతూ ఉన్నాయి అంటే ఎవరు అధికారంలో ఉంటే ఎవరు రాక్షసులు అనేది కూడా ప్రజలు గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆకృత్యాలను గమనించాలి. ఈ విధంగా మరి మహిళలను లోబర్చుకొని డబ్బులు తీసుకొని అదేవిధంగా వాళ్ళ బంగారం తీసుకొని ఉల్టా బెదిరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఈ రకంగా మంతనిలో మరి ఒకవైపు మాఫియా రాజ్యం వెళ్తూ ఉన్నది, ఒకవైపు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, మరోవైపు ప్రశ్నిస్తే కేసులతోటి అణచివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలారా అన్నీ గమనించాలి. గమనించి మనం రాబోయే రోజుల్లో అందరికీ ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలి. ఇటు స్థానిక ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయినాయి, ఎంపీ అయిపోయినాయి, ఇక మిగిలిన స్థానిక సంస్థల్లో అయితేంది. రాబోయే 5 ఏళ్ల కాలంలో మరి ఎప్పుడు ఓటు అవకాశం వచ్చినా కూడా మరి మౌనంగా వెళ్ళి ఓటు ద్వారా మాత్రమే చూపిస్తే సరిపోతుంది. ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. నిత్యం మేము గుర్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మా వైపున మరి అండగా నిలబడాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.